హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము ఒక ఆబ్జెక్ట్కి అవుటర్ లైన్స్ గ్రోయింగ్ స్ట్రోక్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడాలి. సో ఇప్పుడు క్లిప్ని అయితే డూప్లికేట్ చేసుకోవాలి. మీకు క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అయితే కొట్టేసండి. కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దీనికి మోకా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే సెర్చ్ చేసుకుని మోకా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా మోకా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మోకా పైన డబల్ క్లిక్ చేయి. మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తే మీకు ఒకవేళ ఇంటర్వేస్ అయితే ఇట్లా వస్తుంది. దీని అయితే స్టార్ట్ అయితే కొట్టేసే ఉంటుంది. ఇప్పుడు మనం ట్రాక్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మాస్క్ సెలెక్ట్ చేసుకోవాలి, మాస్క్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పెన్ టూల్ తీసుకుంటున్నా. పెన్ టూల్ తీసుకున్న తర్వాత మీరైతే ఇట్లా ఒక మాస్క్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరైతే నీట్గా చేసుకోండి, నేను చూపించడానికి ఏదో ఫాస్ట్గా అట్లా చేస్తున్నా. ఇట్లా ఒక మాస్క్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్లో ట్రాక్ ఆప్షన్ ఉంటుంది. దీని అయితే ట్రాక్ అయితే కొట్టేసాలి. ఒకసారి ఫార్వర్డ్ ఒకసారి బ్యాక్వర్డ్ అయితే ట్రాక్ అయితే వేసుకోవాలి. సో ఇట్లా ట్రాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పైన లెఫ్ట్లో డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంటుంది. దీని అయితే డౌన్లోడ్ అయితే క్లిక్ చేసేది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే ట్రాక్ చేసారో అదైతే మాస్క్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మోకా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మ్యాట్లో క్రియేట్ మాస్క్ అని ఉంటుంది. దీని అయితే క్రియేట్ మాస్క్ అయితే కొట్టేసేసేది. దీన్ని మాస్క్ క్రియేట్ కొట్టేస్తే మీకు మాస్క్ అయితే క్రియేట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి సాబర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో సాబర్ అనే ఎఫెక్ట్ అయితే నేనైతే సెర్చ్ చేసుకొని సింపుల్గా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడ కింద కస్టమ్ కోర్లకు అయితే వచ్చేసండి. కస్టమ్ కోర్కి వచ్చేసి ఇక్కడ మీకు మాస్క్ లేయర్ అయితే ఉంటుంది. మాస్క్ లేయర్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు మాస్క్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మాస్క్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ని అయితే తీసేసేయాలి. సో కిందికి వస్తే మీకు ఇక్కడ రెండు సెట్టింగ్స్ ఉంటుంది. రెండింగ్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ బ్లాక్ అని ఉంది కదా, దీన్ని అయితే తీసేసి ట్రాన్స్పరెంట్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చాలా ప్రిసెట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ప్రిసెట్ అయితే పెట్టేసుకోండి. మీకు చూపిస్తా చూడండి కొన్ని. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా అయితే మీకు స్ట్రోక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే ఇది చేసా. సో ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీకు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ కిందికి వస్తే మీకు స్టార్ట్ ఆఫ్సెట్ అని ఉంటుంది. స్టార్ట్ ఆఫ్సెట్ వచ్చేసి ప్లేడ్ అయితే స్టార్టింగ్ అయితే పెట్టేసుకోండి. స్టార్ట్ ఆఫ్సెట్కి వచ్చేసి ఇక్కడ మీకు 100 అయితే పెట్టేసుకోండి. 100 వేసుకొని ఒక స్టాప్ వాచ్ అయితే క్లియర్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ముందుకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ ఆఫ్సెట్ అయితే 0 వేసేసి 0 వేసేస్తే మీకు ఒక యానిమేషన్ అయితే వస్తుంది చూడండి. ఇట్లా అయితే ఒక యానిమేషన్ వస్తుంది. నేను మాస్కింగ్ కొంచెం ప్రాపర్గా వేయలేదు, సో అట్లా వచ్చింది. మీరైతే మాస్కింగ్ అయితే నీట్గా వేసుకోండి. ఇప్పుడైతే ఇట్లా అయిపోతుంది. మీరు ఇంకొకటి ఏం చేసుకోవాలంటే ఒకవేళ మీకు బ్యాక్ నుంచి ఎండ్ అవుతూ రావాలనుకుంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్సెట్లకు అయితే చూడండి. ఎండ్ ఆఫ్సెట్కి వచ్చేసేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ముందైతే స్టార్ట్ ఆఫ్సెట్ ఏదో ఉందో దాని దగ్గర అయితే ఇప్పుడు 0 వేసేసేయండి. యానిమేషన్ అనేది మీకు నచ్చిన స్టైల్ ఇచ్చుకోవచ్చు. సో మీకు ఎలాంటి టైప్ యానిమేషన్ వేయాలంటే జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే దీనికైతే యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఇట్లా యానిమేషన్ ఇచ్చాను చూడండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.